ఎయిత్ మంత్ స్టార్టింగ్ ఇప్పుడు నాకు రిపోర్ట్స్ అన్నీ తీసుకొని హాస్పిటల్‌కి అయితే వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళానో, అంటే ఏముంటదిలే నార్మలే కదా! చెకప్ చేసి బాగుందని చెప్తారులే అన్న హోప్‌తోనైతే వెళ్ళాను. ఇంకా అదే రోజు మా ఆయన హ్యాండ్‌కి కూడా స్టిచెస్ తీస్తానంటే తను వేరే హాస్పిటల్‌కెళ్లారు. అమ్ము తల్లి, నేను, అత్తమ్మ ఇంకా నీలిమ హాస్పిటల్‌కైతే వెళ్ళాము. ఇంకా మేడం అంతా చెకప్ చేసిన తర్వాత బేబీ కిడ్నీ సైజ్ మళ్ళీ స్వెల్లింగ్ కనబడుతుంది అనేసి చెప్పారు. ఆ తర్వాత ఇంకా బ్లడ్ కూడా చాలా తక్కువుంది. ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాను తీసుకో అని చెప్పేసిర్రు. మిగతా ఇంజెక్షన్స్ అన్నీ తక్కువనే ఉన్నాయి. కానీ ఒక్క ఐరన్ ఇంజెక్షన్ వచ్చేసరికి 6000 అలా ఉంది. ఇంజెక్షన్ ఇస్తుంటే నాకు ఒకేసారి అన్నీ గుర్తుకొచ్చి ఏడుపైతే అస్సలు ఆగలేదు. ఈ టైంలోనే మా ఆయనకి ఇలా అవ్వడం, నాకు బాలేకపోవడం చాలా అంటే చాలా ఏడుపొచ్చింది అన్నీ గుర్తుకొచ్చి. బ్లడ్ అంటే తక్కువున్నా సరే ఫుడ్‌తోనో, ఇంజెక్షన్స్‌తోనో ఇంకా ఎలా అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ బేబీ కిడ్నీ సైజ్ పెరిగింది అని అనేసరికి చాలా అంటే చాలా బాధేసింది. ఇంకా 2 వీక్స్ తర్వాత గ్రోత్ స్కాన్ చేయించమన్నారు. అప్పుడు తెలుస్తుంది ఎలా ఉందనేసి.